ప్రతి సంవత్సరం ఉగాది ముందు పాదయాత్ర చేస్తూ కర్ణాటక భక్తులు తమ కోరికలు తీర్చే శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం వేలాది మంది కర్ణాటక భక్తులు పాదయాత్ర చేస్తున్నారు. 12 రోజులుగా కర్ణాటక బాగలకోటి జిల్లా నుంచి శ్రీశైలానికి వెళ్తున్న కర్ణాటక భక్తుడు వెంకటేష్ 1TV న్యూస్తో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాదయాత్ర చేస్తామని అన్నారు. కర్ణాటక రాష్ట్రం బాగలకోటకు చెందిన వెంకటేష్ అనే యువకుడు ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం వేణుత్న రీతిలో పాదయాత్ర చేపట్టారు. 4 ఏళ్లుగా ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నాడు. మొదటి ఏడాది 2 అడుగుల కర్రలు కట్టుకుని పాదయాత్ర చేశాడు. ఏటా 2 కర్రలు పెంచుకుంటూ ఈసారి 4వ ఏడాది 700 కిలోమీటర్ల యాత్ర ప్రారంభించాడు. 400 కిలోమీటర్లు పూర్తి చేసుకుని కౌతాలం మండలం హల్వీ గ్రామానికి చేరుకున్నాడు. గ్రామంలో భక్తులకు మజ్జిగ, నీళ్లు, భోజనాలు గ్రామ ప్రజలు ఏర్పాటు చేశారు. ಪ್ರತಿ ವರ್ಷ 12 ಜನ ಹೋಗಿ ಮುಟ್ಟುತ್ತೇವೆ. ಶ್ರೀಕೊಂಡು ಶ್ರೀಶೈಲ ಯಾತ್ರೆ ಮಾಡಿಕೊಂಡು ಹಳ್ಳಿ ಬರುತ್ತೇವೆ. ಹುಣ್ಣಿಮೆ ಇದು ಅಮಾಸಿ ಬ್ಯಾವು ಕಚ್ಚೇರಿ ಅಲ್ಲೇ ಇದನ್ನ ಪ್ರಸಾದ ದಾಸೋಗ ಐತ್ರಿ. ನಮ್ದು ದಾಸೋಗ ಇಟ್ರಿ ಬರ್ತೀವಿ. ಬಿಜಾಪುರ ತಾಲೂಕು ರೀ. ಮೊದಲು ತಾಲೂಕು ಬಿಜಾಪುರ ಇರ್ತಾರೆ, ಈಗ ಬಬಲೇಶ್ವರ ಆಗೈತೆ. ನಾಗಯ್ಯ ಮಠಪತಿ ಸಾಕಿನ ಕಂಬಾಗಿ ಅವರಿಂದ ಇಲ್ಲಿಂದ 6ನೇ ವಸ್ತಿ ಔಷಧಿ ಇದೆ. 10 ವರ್ಷ ಆಯ್ತು ಪಾದಯಾತ್ರೆ ಮಾಡಕತ್ತಿದ್ದು 2ನೇ ವರ್ಷ ಕಂಬಾಗಿದ್ದು. ಮುಂದಾದ ಪಾದಯಾತ್ರೆ ಮಾಡಕತ್ತಿದ್ದು 9ನೇ ವರ್ಷ ಮಾಡ್ತಾರೆ. ನಾಷ್ಟ ಚಾ ರಾತ್ರಿ ಸಹಿತ ಎಲ್ಲ ಬರ್ಬೋದು.